సో నెక్స్ట్ వన్ మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో కూడా చూస్తాం. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో దీంట్లో రైట్ ఎనీ వన్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్, లోహాల యొక్క ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్ అవి రాయండి. మీకు తెలుసు కదా అవి ఏందవి? డక్టిలిటీ, మెలయబిలిటీ, ఇంకేమున్నాయి? కండక్టివిటీ, డెన్సిటీ, 4 to 5 ఉన్నాయి అవి 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 రాయండి. తర్వాత వాట్ ఆర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, బిసోబావ్ ఆక్సైడ్, ఆంఫోటెరిక్ యాసిడ్స్, ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, నాట్ యాసిడ్స్, ఆక్సైడ్స్. అది మళ్ళీ 2 times మనకు క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత రైట్ ఎనీ వన్ వే ఆర్ మెథడ్ టు ప్రివెంట్ ది రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఏదైనా ఒక పద్ధతి. ఏం చేస్తారు? బెస్ట్ వచ్చి పెయింటింగ్ రాస్తే సరిపోతుంది. మనం వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్? ఓకే, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్, అసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ చెప్పినాం, అది కూడా కార్బన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ వి విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ అనేది అది ఒక నాన్ మెటల్, అది ఆక్సిజన్ తో కలిస్తే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ వస్తుంది. అది మళ్ళీ వాటర్ లో డిజాల్వ్ అయితే కార్బోనిక్ ఆమ్లం వస్తుంది, H2CO3, కార్బోనిక్ యాసిడ్. తర్వాత నేమ్ ది అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. అల్లాయ్ అంటే మిశ్రమ లోహం, కాపరు జింక్ యొక్క మిశ్రమ లోహం పేరేమి? అది మీరు చూసి అల్లాయ్ ఏదో మీరు గుర్తుపెట్టుకోవాలి. మెటల్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నేమ్ ది అల్లాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. మీకు లిస్ట్ ఆఫ్ అల్లాయ్స్ ఇచ్చాను నేను. అల్లాయ్స్ ఉన్నాయి మీ దగ్గర లిస్ట్. ఆ లిస్ట్ లో మీకు ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ అడిగినటువంటి 2-3 అల్లాయ్స్ అయినా కూడా మినిమం గుర్తుపెట్టుకోండి. అల్లాయ్స్ మిశ్రమ లోహాలు. తర్వాత గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? మెర్క్యూరీ. రైట్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. కత్తితో సులభంగా కోయగల లోహం ఉదాహరణ ఇవ్వండి. సోడియం. వాట్ ఈజ్ మెంట్ బై డక్టిలిటీ? మళ్ళీ ఇక్కడ అడిగాడు. డక్టిలిటీ అంటే ఏంది? తాంతవత. తర్వాత రైట్ ఎనీ వన్ జనరల్ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ యొక్క ఒక ధర్మము. తర్వాత గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏందో అడిగాడు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏందో రాసి వాటికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా 1 or 2 మీరు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రిసిటీలో డ్రా ది సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్. సో అది ఒక పొడుగు పొట్టి రెండు ఉండేటటువంటి గీతలు గీసుకొని రెండింటిని కూడా మనము ఒక చిన్న గీతతో కలపడం. లాంగ్ ఉండేది ప్లస్ మైనస్. డ్రా ది సింబల్ ఆఫ్ బ్యాటరీ. సో అది అయిపోయింది. తర్వాత డ్రా ది సింబల్ ఆఫ్ ప్లగ్ కి. సారీ, ఇక్కడ ఫస్ట్ వచ్చి సెల్. సెల్కి బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటి? సెల్ అనేది సింగిల్ ఉంటుంది, ఒకటే, ఒక లాంగ్ టెర్మినల్, షార్ట్ టెర్మినల్ ఉంటుంది. అదే మనము బ్యాటరీ అయితే గ్రూప్ ఆఫ్ చెప్పండి, గ్రూప్ ఆఫ్ సెల్స్ అమ్మాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ నే బ్యాటరీ అంటాం. ఒక సెల్ అంటే ఒక లాంగ్ నీడిల్, ఒక షార్ట్ నీడిల్ ఉంటుంది. దానికి ఒక గ్రూప్ అంటే లాంగ్ షార్ట్ కలుపుకుంటూ పోతారు. సెల్ అంటే ఇప్పుడు మీరు పెంటాట్ సెల్ చూశారు. బ్యాటరీ అంటే ఏముంటాయి? లోపల నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి బ్యాటరీలో. గుర్తుపెట్టుకోవాలట. డ్రా ది సింబల్ ఆఫ్ ప్లగ్ కి ఆర్ స్విచ్. మనం విద్యుత్ వలయంలో ప్లగ్ కి ఇలా పెట్టి ఒక బ్రాకెట్ లాగా పెట్టి చూపిస్తాం, లేదంటే ఈ విధంగా కూడా చూపించవచ్చు. ఇలా అయితే క్లోజ్, ఇలా ఉంటే ఓపెన్ సర్క్యూట్ అంటాం. అలా కాకుండా మీకు బ్రాకెట్ లాగా ఉండి ఇలానే ఉంటే ఓపెన్, డాట్ ఉంటే క్లోజ్. అది మీరు ఆ సర్క్యూట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. డ్రా ది సింబల్ ఆఫ్ వోల్ట్ మీటర్. తర్వాత డ్రా ది సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా ఈ 1 mark లో సింబల్స్ అడుగుతున్నారు. ఒక సింబల్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఈజీగా డ్రా ది సింబల్ ఆఫ్ రెసిస్టర్, డ్రా ది సింబల్ ఆఫ్ రియోస్టాట్, డ్రా ది విఐ గ్రాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓమ్స్ లా గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ఒక y యాక్సిస్, x యాక్సిస్ తీసుకొని
దాని గుండా మనకు స్ట్రైట్ గా ఒక లైన్ ఇలా వెళ్తుంది. దాన్నే ఓమిక్ గ్రాఫ్ అంటాం. ఓమ్స్ లా గ్రాఫ్. అది ఓమిక్ కాదు, ఓమ్స్ లా గ్రాఫ్ అంటాం. తర్వాత What is the SI unit of resistance of a conductor connected in the electric circuit? వలయములో కలపబడిన విద్యుత్ నిరోధం యొక్క ఎస్ఐ ప్రమాణం. విద్యుత్ నిరోధానికి ఓం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయితే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంది? విశిష్ట నిరోధం. విశిష్ట నిరోధానికి యూనిట్ ఏంది? ఓం మీటర్. అవునా? ఏందో అవునో కాదో మీకే తెలియదు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంది? ఆంపియర్. గట్టిగా చెప్పాలి, ఆంపియర్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? వోల్ట్ మీటరా? వోల్ట్ మీటర్ కాదు. వోల్ట్ అనేది యూనిట్, మీటర్ అనేది ఇన్స్ట్రుమెంట్. అది. తర్వాత వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్? తర్వాత వాట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? విద్యుత్ శక్తికి వాణిజ్య ప్రమాణం ఏది? ఏంది అది? కిలోవాట్ అవర్ దేనికి? దేనికి ప్రమాణం అది? ఎనర్జీ కన్జ్యూమ్షనే కదా. హౌ మెనీ జౌల్స్ ఆర్ దేర్ ఇన్ 1 కిలోవాట్ అవర్? 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌల్స్ ఉంటాయి? వాట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? విశిష్ట నిరోధం ఇక్కడ అడిగాడు. ఓమ్ మీటర్. హౌ ఈజ్ అన్ అమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్? అమ్మీటర్ ఎలా కలుపుతారు? అమ్మీటర్ ఎలా కలుపుతారు? సిరీస్. అమ్మీటర్ సిరీస్. హౌ ఈజ్ వోల్ట్ మీటర్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్? ప్యారలల్. రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఇఫ్ 2 రెసిస్టర్స్ 3 ohms 6 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్? 3 ఓములు 6 ఓములు ప్యారలల్ గా కలిపితే మనకు ఏమడిగాడు ఇక్కడ? రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది? దేంట్లో ఇది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నాడు. 2 resistors 3 ohms 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ అనగానే ఏం సూత్రం వేసుకోవాలా? 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. ఆ సూత్రం ప్రకారం వేసుకోవాలి. తర్వాత నేమ్ ది డివైస్ దట్ హెల్ప్స్ టు మెజర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కండక్టర్? వోల్ట్ మీటర్. కాబట్టి వోల్ట్ మీటర్ అనేది ఇన్స్ట్రుమెంట్, వోల్ట్ అనేది యూనిట్, ఆమ్మీటర్ అనేది ఇన్స్ట్రుమెంట్, యాంప్స్ అనేది యూనిట్. అది కరెంట్ యొక్క యూనిట్. ఇక్కడ పొటెన్షియల్ తేడా యొక్క యూనిట్. నెక్స్ట్ మనకు కార్బన్ కాంపౌండ్స్. ఈ కార్బన్ కాంపౌండ్స్ లో రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్. ఈ కార్బన్ కాంపౌండ్లు ఎందుకు, వీటి గురించి ఇంతగా చదువుతున్నాము, వీటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, నిత్య జీవితంలో వీటిని ఏమైనా ఉపయోగిస్తున్నారా అనేది ఎనీ వన్ యూజ్ ఏదైనా రావచ్చు మీరు. తర్వాత రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. అప్లికేషన్ కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ మీద 1 మార్క్ లో రావచ్చు. హైడ్రోజనేషన్. రైట్ ఎనీ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్. ఏనికి రాసాం మనం అది? ఎస్. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఆర్ అసిటిక్ యాసిడ్. ఇథనోయిక్ ఆమ్లము లేదా అసిటిక్ ఆమ్లం యొక్క ఏదైనా ఉపయోగం, అది కూడా యూజెస్. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ డిటర్జెంట్. డిటర్జెంట్ యొక్క యూజ్ ఏంది? డిటర్జెంట్ యొక్క యూజ్ ఏంది? డిటర్జెంట్ యొక్క యూజ్ పుల్దొంకునే కనుక కొనుక్కోవచ్చా? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డిటర్జెంట్? క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్. క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్, డర్టీ క్లాత్స్ ఆర్ డర్టీ సబ్స్టెన్సెస్, అదర్ డర్టీ సబ్స్టెన్సెస్. మనం ఇప్పుడు ఆయిల్ గీలు పడింది, వంట పాత్రలో ఆయిల్ పడితే కూడా ఏం చేస్తాం మనము? ఈ డిటర్జెంట్స్ వేస్తాం. మన మామూలు హమాం సబ్బు లేదంటే సింతాల్ సబ్బు తెచ్చుకుని దాన్ని, అంతే కదా. అదే చుడితే మనకు నీట్గా ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇమీడియట్ గా. తర్వాత రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ మీథేన్. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ విnegar. రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ సఫోనిఫికేషన్. సఫోనిఫికేషన్ యొక్క ఏదైనా ఉపయోగం. కాబట్టి దీంట్లో అంతా కూడా యూజెస్ అప్లికేషన్స్ ఇచ్చారు కాబట్టి
మీరు తరువుగా ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని బిట్లు కూడా మీరు తరువుగా చదివితే మీకు 8కి 8 వస్తాయి. సో మీరు ఈసారి 100% స్కోర్ చేయబోతున్నారు ఫిజిక్స్ లో. అది 50కి 50 రాబోతున్నాయి. దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఇయర్ ఫర్ ది ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒక మంచి మనకు మెటీరియల్ కానివ్వండి లేదంటే ఎస్సిఆర్టీ నుంచి మనకు మంచి మోడల్ పేపర్స్ ఇవ్వడము, తర్వాత ఎలా ప్రిపేర్ కావాలా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్ పెట్టడము, నంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్వశ్చన్స్ ని రివిజన్ చేయడము, వీటి వల్ల మీకు ఈసారి ఖచ్చితంగా సైన్స్ లో ఎక్కువ మంది కూడా స్టేట్ వైడ్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది.